హాయ్ ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ గుడ్. మనందరం ఫేస్ కోసం అయితే చాలా కేర్ తీసుకుంటాం కదండి. బ్యూటీ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాం అండ్ అలాగే పార్లర్కి వెళ్ళి ప్యాక్స్ కూడా తీసుకుంటాం మనం. ఫేస్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మనం హ్యాండ్స్ మీద అయితే చూపించాం కదా. సో దానివల్ల చాలా మంది ఇలా అయితే ఫీల్ అయి ఉంటారు కదా, ఫేస్ కి అండ్ హ్యాండ్స్ కి డిఫరెన్స్ ఉందని. దానికోసం నేనైతే ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికోసం నేనైతే 3 స్టెప్స్ యూస్ చేశాను. స్టెప్ 1 వచ్చేసి క్లెన్జింగ్, స్టెప్ 2 వచ్చేసి స్క్రబ్బింగ్, స్టెప్ 3 వచ్చేసి ప్యాక్. సో సేమ్ మనకి పార్లర్‌లో వేసుకునేలానే. బట్ మన ఇంట్లో యూజ్ చేసుకునే ఐటెమ్స్‌తో. ఇప్పుడు స్టెప్ 1 చూద్దామండి. స్టెప్ 1 వచ్చేసి ఫస్ట్ కొంచెం కాఫీ పొడి తీసుకొని దాంట్లో అలోవెరా జెల్ మిక్స్ చేసుకొని అప్లై చేసేసుకోవాలి హ్యాండ్ మీద. అప్లై చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకున్న తర్వాత వాటర్‌తో వాష్ చేసుకోవాలి. చూసారు కదా, జస్ట్ 1 స్టెప్‌కే మనకి స్కిన్‌లో ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో. బికాజ్ ఈ కాఫీ పొడి వల్ల మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ అయితే చాలా ఫాస్ట్‌గా రిమూవ్ అవుతుంది. అలోవెరా జెల్ వల్ల అయితే మన స్కిన్ బ్రైట్ అండ్ షైన్ కనిపిస్తుంది. అలాగే స్టెప్ 2 వచ్చేసి స్క్రబ్బింగ్. స్క్రబ్బింగ్ వచ్చేసి మనం కొంచెం కాఫీ పొడి తీసుకొని దానిలో షుగర్ యాడ్ చేసుకొని ఎనీ ఆయిల్, కోకోనట్ ఆయిల్ అవ్వండి, ఆల్మండ్ ఆయిల్, మీ దగ్గర ఏ ఆయిల్ అయితే ఉంటుందో అవైలబుల్‌గా దాన్ని కొంచెం మిక్స్ చేసేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకొని మన హ్యాండ్ మీద అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకోవాలి. ఎట్లా అంటేనండి, సర్క్యులర్ మోషన్‌లో క్లాక్ వైస్ డైరెక్షన్‌లో చేసుకోండి. సో, ఈ స్క్రబ్బింగ్ అనేది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే ఎక్కువ సేపు చేసుకోకండండి. స్కిన్ అనేది ఊరికే మనకి రెడ్డిష్ అయిపోతుంది. బికాజ్ నేను కొంచెం ఎక్కువ సేపు చేయడం వల్ల నా స్కిన్ కూడా వీడియోలో చూసారు కదా, చాలా రెడ్డిష్ అయిపోయింది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే జస్ట్ 1-2 మినిట్స్ చేసుకోండి. అంతకు మించి చేయకండి. ఓకేనా? ఈ స్క్రబ్బింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయాక వాటర్‌తో వాష్ చేసుకోండి. సో, మనకి షుగర్ వల్ల ఏమవుతుందంటే, స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ అయితే ఏదైతే ఉంటుందో అది అనేది ఫాస్ట్‌గా రిమూవ్ అవుతుంది. అలాగే మనకి ఆయిల్ వల్ల స్కిన్ అనేది చాలా న్యూరిష్ ఉంటుందండి. న్యూరిష్ లుక్ ఉంటుంది. అలాగే మనకి కాఫీ పొడి వల్ల యాజ్ యూజువల్ ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇంకా స్టెప్ 3కి వచ్చేద్దాం మనం. స్టెప్ 3 వచ్చేసి మనకి ప్యాక్. ప్యాక్ కోసం కొంచెం కాఫీ పొడి తీసుకొని, దానిలో నేనైతే ఇంట్లో ఇంగ్రీడియెంట్స్ కాకుండా అండి, ఇది నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. గుడ్ వైబ్స్‌లో ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది కదా, మనకి ఇన్‌స్టాంట్ పౌడర్. సో, ఇది ఇన్‌స్టాంట్ లుక్‌నిస్తుంది కదండీ! నిజంగా ఇది నాకైతే చాలా అనిపించింది. ఇది నేను నా ఫేస్‌కి కూడా యూజ్ చేశాను. అలాగే నాకిక్కడ ఇది యూజ్ చేస్తే స్కిన్‌కి చాలా బావుంటుంది అనిపించింది. అందుకని నేను ప్యాక్ ఇది తీసుకున్నాను. ఆ పౌడర్ కొంచెం మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని దానిలో కొంచెం మీరు కర్డ్ ఉంటే కర్డ్ కూడా వేసుకోండి. లేదా ఆహ్, మీ దగ్గర మిల్క్ ఉంటే మిల్క్ అయినా యాడ్ చేసుకోండి. నేనైతే మిల్క్ యాడ్ చేసుకున్నాను. కాఫీ పొడి అండ్ అలాగే కొంచెం ఆ ఇన్‌స్టాంట్ పౌడర్ గుడ్ వైబ్స్ వాళ్ళది. అలాగే మనకి మిల్క్. ఈ 3 యాడ్ చేసేసుకొని పాక్ వేసేసుకోవాలి. పాక్ వేసేసుకున్న తర్వాత అండి, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఒక 10-15 మినిట్స్, 20 మినిట్స్ అయినా నో ప్రాబ్లమ్. 10-15 మినిట్స్ మినిమమ్. అది మొత్తం కంప్లీట్ డ్రై అయిపోయేంత వరకు ఉంచుకోవాలి. బికాజ్ మనకి కాఫీ పొడి అనేది స్కిన్ మీద కొంచెం ఎక్కువ సేపు ఉంటే మన స్కిన్ అనేది బ్రైట్ లుక్ వస్తుంది. అలాగే ఇప్పుడు నేను యూజ్ చేసింది గుడ్ వైబ్స్ వాళ్ళది ఇన్‌స్టాంట్ గ్లో పౌడర్. సో, దానివల్ల కూడా మనకి స్కిన్ అనేది చాలా బ్రైట్ లుక్ వస్తుందండి. ఇన్‌స్టాంట్ రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్‌గా కనిపిస్తుంది మనకి. అలాగే మిల్క్. మిల్క్ వల్ల కూడా మీకు తెలుసు కదా, చాలా ఉపయోగాలున్నాయి. స్కిన్ అనేది సాఫ్ట్ అవుతుంది. అలాగే డెడ్ స్కిన్ అనేది చాలా ఫాస్ట్‌గా రిమూవ్ అవుతుంది. సో, ఇది ఒక 15-20 మినిట్స్ ఉంచుకున్నాక వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్నాక మీరు ఖచ్చితంగా చాలా బెస్ట్ రిజల్ట్ చూస్తారండి. ఇది మనం వారానికి అట్‌లీస్ట్ ట్వైస్ ఎ వీక్ చేయండి. బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. మనం పార్లర్‌కెళ్ళి అంత అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు కదండీ మానిక్యూర్‌కి. సో, ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. మనకి చాలా న్యాచురల్ లుక్ అండ్ బ్రైట్‌నెస్ వస్తుంది స్కిన్. మీకు స్టార్టింగ్‌లో చూడండి వీడియో నా హ్యాండ్, అండ్ ఎండింగ్‌లో చూడండి. ఖచ్చితంగా మీరే డిఫరెన్స్ చూస్తారు. అండ్ చెప్పాను కదండీ, స్క్రబ్బింగ్ అనేదైతే ఎక్కువ చేసుకోకండి. నేను స్క్రబ్ ఎక్కువ చేయడం వల్ల నా స్కిన్ కొంచెం అయితే రెడ్డిష్ అయిపోయింది. సో, చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఆ విధంగా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు కూడా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది. థాంక్ యూ ఫర్ వాచింగ్.